హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు చాలా మంది పడిపోతూ ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలి అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం చాలా వరకు తెలియదు. అసలు షుగర్ డౌన్ ఎందుకు అవుతుంది? అసలు షుగర్ డౌన్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ డౌన్ అయినట్టు తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తెలుస్తుందంటే, షుగర్ లెవెల్స్ అనేది డౌన్ అయినప్పుడు బాడీలో కనిపించే లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, కాళ్ళు చేతులు లైట్గా షివరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, అంటే వణుకు స్టార్ట్ అవుతూ ఉంటుంది లైట్గా. నెక్స్ట్ విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది, ఆకలి చాలా ఎక్కువగా వేస్తూ ఉంటుంది ఆ టైంలో. నెక్స్ట్ స్వెట్టింగ్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఏసీలో ఉన్నా సరే, ఫుల్ 16లో ఏసీ ఫుల్ కూలింగ్లో ఉన్నా సరే వాళ్ళకి స్వెట్టింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏదో తెలియని ఆందోళనగా ఉంటుంది లోపల, ఏదో యాంగ్జైటీగా అనిపిస్తుంటుంది, గుండె దడగా అనిపిస్తూ ఉంటుంది, గుండె పాల్పిటేషన్ అనిపిస్తూ ఉంటుంది, లైట్గా రీలింగ్ సెన్సేషన్, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ సైమిల్టేనియస్గా కనిపించినప్పుడు, అంటే కాళ్ళు చేతులు వణకడం, గుండె దడగా అనిపించడం, ఆకలి విపరీతంగా వేయడం, స్వెట్టింగ్స్ రావడం, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడం, ఏదో గుండె దడగా అనిపించడం, ఈ టైప్ ఆఫ్ సింప్టమ్స్ కనిపించినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేబీ షుగర్ డౌన్ అయిందేమో అన్న డౌట్ రావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయినా సరే ఒక్కొక్కసారి ఇట్లాంటి సిమిలర్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అందుకు ప్రతి ఒక్కరు షుగర్ ఆ టైంలో ఏంటంటే, ఇంట్లో గ్లూకోమీటర్ ఉంటే, అంటే షుగర్ చెక్ చేసుకునే మిషన్ ఉందంటే కనుక, ఆ టైంలో ఇమీడియట్గా గ్లూకోమీటర్తో చెక్ చేసుకుంటే కనుక ఒక 50యో 40యో 60యో కనిపిస్తుంది. అట్లా కనిపిస్తే దాని అర్థం ఏంటంటే షుగర్ డౌన్ అయింది అని అర్థం. ఆ టైంలో ఇమీడియట్గా ఏదైనా సరే ఒక చాక్లెట్ కానీ, లేదంటే స్వీట్స్ కానీ, ఇంట్లో ఉంటే పంచదార కానీ, లేదంటే కూల్ డ్రింక్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, సో ఇట్లాంటివి ఇమీడియట్గా తీసుకుంటే వితిన్ 5 to 10 minutesలో యూ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చక్కగా ఈ సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఒక 5 to 10 minutesలోనే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సో చాలామందికి ఈ విషయం తెలియదు, చాలామందికి వెంటనే ఏం చేయాలో తెలియదు, అసలు ఏదో జరుగుతుంది అనుకుంటారు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో కొంతమంది ఏం చేస్తారంటే, భోజనం చేయడము, ఆ టైంలో ఆకలేస్తుందని చెప్పి భోజనం చేయడము, టిఫిన్ చేయడము చేస్తారు. కానీ భోజనం చేయడము, టిఫిన్ చేయడము చేస్తే అది లోపలికి వెళ్ళి డైజెషన్ జరిగి ఆ ఎనర్జీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇంటెస్టైన్స్లోకి అబ్జర్వ్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళే టైంకి టైం పడుతుంది, అంటే ఒక ½ an hour 1 hour టైం పడుతుంది. సో అప్పటి వరకు ఈ సిమ్టమ్స్తో సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే జనరల్గా ఆ టైంలో ఏం తీసుకోవాలి అంటే, జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఏదైతే తీసుకోకూడదు అని చెప్తామో అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు తీసుకోకూడదని ఏం చెప్తాం? పంచదార, తేనె, బెల్లం, స్వీట్స్, చాక్లెట్స్, బర్త్డే కేక్స్, క్రీమ్ బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్లు, గ్లూకోన్-డీలు, ఇవి జనరల్గా వద్దని చెప్తాం. సో ఏవైతే వద్దని చెప్తామో ఆ టైంలో మాత్రం అవే తీసుకోవాలి. అవి తీసుకుంటే వితిన్ 5 minutesలో, ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ తాగారనుకోండి, ఆ టైంలో వితిన్ 5 minutesలో మీకు 60 ఉన్నదల్లా 160, 260, 300కి వెళ్ళిపోతుంది. వెంటనే షుగర్ లెవెల్స్కు మీకు షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి, కాబట్టి మీకు ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. అందుకే కొంచెం లిమిటెడ్గా తీసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, కొద్దిగా పంచదార తినండి, అప్పటికి ఒక 5 to 10 minutes అయినప్పటికీ ఇంకా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాబట్టి ఇంకొంచెం తీసుకోవచ్చు. సో అట్లా మెయింటైన్ చేసుకోవాలి. చాలామందికి అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కరికి షుగర్ డౌన్ అయితే ఏం చేయాలని అవేర్నెస్ ఉంది. కానీ ఒక 10-15 years బ్యాక్ ఏం చాలామందికి తెలియదు. ఈవెన్ చాలా ఎక్కువ మంది ఏంటంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి జనరల్గా ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఆ టైంలో వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఈ సిమ్టమ్స్ కనిపించిన ఒక ½ an hour అయ్యేటప్పటికి, అప్పటికి ఏం తినకపోతే ఏమవుతుందంటే, మెల్లగా అన్కాన్షియస్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతారు. మెల్లగా స్పృహ తప్పి పడిపోవడం, మెల్లగా ఫిట్స్ రావడం, ఇట్లాంటివి జరుగుతాయి వెంటనే. సో ఈ టైంలో వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఏం జరిగిందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయడం, అంబులెన్స్ రావడం జరిగేటప్పటికి ఒక 1 hour పడుతుంది, ఒక్కోసారి 2 hours పట్టొచ్చు. లేట్ అయితే కనుక ఇక్కడ ప్రాణం కూడా పోవచ్చు, షుగర్ లెవెల్స్ మెల్లగా డౌన్ అయిపోయి. చాలామంది అంతకుముందు డెత్లు షుగర్ పేషెంట్స్కి ఇవే జరిగేవి చాలా వరకు. ఒకవేళ అంబులెన్స్ వచ్చినా సరే వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లోకి తీసుకెళ్ళినా సరే చేసేది ఏం చేస్తారంటే, గ్లూకోజ్ సెలైన్ బాటిల్ పెడతారు, డిఎన్ఎస్ అని చెప్పి గ్లూకోజ్ బాటిల్ పెడతారు. సో అప్పటికే కొన్ని ఫిట్స్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అలా హాస్పిటల్కి తీసుకెళ్ళినా అదే చేస్తారు. అదే గ్లూకోజ్ వాటర్ మనం ఇంట్లో ఇస్తే వితిన్ 5 minutesలో లేచి చక్కగా తన పనులు తను చేసుకుంటారు. సో ఈ చిన్న విషయం తెలియకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే, ఈ విషయం ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి. ఎప్పుడైనా షుగర్ డౌన్ అయితే ఏం చేయాలి అనేది ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి. తెలిస్తే ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళకి ఈవెన్ అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళినా సరే
కొంచెం మైకంగా ఉన్నప్పుడు కూడా వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేసి వెంటనే షుగర్ టెస్ట్ చేసి వెంటనే ఈ పంచదార కానీ గ్లూకోజ్ వాటర్ కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఈ విషయం తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వేరే భయం ఇంకేముంటుందంటే నిద్రలో ఏమైనా షుగర్ డౌన్ అయితే అటు నుంచి పైకి వెళ్ళిపోతామేమో అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. సో నిద్రలో షుగర్ లెవెల్స్ డౌన్ అయితే గనక ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా మెలకు రాకుండా అటు నుంచి అంటే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు, చనిపోతారు అన్న భయంతో కూడా కొంతమంది ఉంటారు, ఇలా షుగర్ డౌన్ అవుతుంది అన్న తెలిసిన వాళ్ళు. సో అట్లాంటి భయం ఏం పడక్కర్లేదు. ఇంట్లో ఉండి చక్కగా షుగర్ లెవెల్స్ డౌన్ అయితే కనుక వెంటనే మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ఏదైనా తీసుకుంటే వితిన్ 5 minutesలో సెట్ అయిపోతుంది. అసలు షుగర్ డౌన్ అయ్యే పాసిబిలిటీస్ ఎందుకు జరుగుతాయి, షుగర్ డౌన్ ఎందుకు అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయంటే కామన్గా ఎప్పుడు షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడైనా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే వేసుకుంటారు, మళ్ళీ మర్చిపోయామేమో అనుకొని చెప్పి మళ్ళీ ఒక 5 minutes 10 minutes తర్వాత మళ్ళీ ఏదో మళ్ళీ పడి మళ్ళీ వేసుకుంటారు. మళ్ళీ అట్లాంటప్పుడు కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి కొన్ని రకాల బాగా బిజీగా ఉండడం వల్ల అంటే చేయాల్సిన టైం కంటే ఇప్పుడు మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ రోజు ఏదో చాలా బిజీ వర్క్ ఉంది, 9 అయిపోయింది 10 అయిపోయింది అంటే షుగర్ కొంచెం తినడం లేట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో షుగర్ లెవెల్ టైంకి భోజనం చేసిన ఆ రోజు ఎక్కువ ఏదైనా పని చేయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, ఎక్కువ ఏదో షాపింగ్కి వెళ్ళారు సంథింగ్ ఏదో పని ఎక్కువైంది, సో ఎక్సర్సైజ్ లెవెల్ పెరిగేసరికి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది షుగర్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే షుగర్ డౌన్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే షుగర్ పర్ఫెక్ట్లీ స్ట్రిక్ట్లీ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే షుగర్ డౌన్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్ కంట్రోల్ అంటే ఎప్పుడు ఎంత 100-140 లోపు ఉండాలి, ఒక 100-110 16 90 అట్లా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఏ మాత్రం కొంచెం భోజనం లేట్ అయినా ఎక్కువ పని చేసినా కొంచెం వెంటనే 60కి వస్తుంది, షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. అదే కొంతమంది ఇలా షుగర్ డౌన్ అయిపోయి ఏదైనా జరిగిపోతుందేమో అని భయపడి కొంతమంది ఎప్పుడు కూడా షుగర్ కావాలని హై ఉంచుకుంటారు, నార్మల్గా ఉంచుకుంటే కావాలని, అది అస్సలు మంచిది కాదు అది. ఎందుకంటే షుగర్ ఎప్పుడు కూడా 200 అబోవ్ మెయింటైన్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా ఎక్కువ గట్టిగా పని చేసినా ఒకసారి భోజనం లేట్ అయినా ఒక 250-300 నుంచి మహా అయితే ఒక 150కి వస్తుంది, లేదంటే 100కి వస్తుంది, అప్పుడు నార్మల్గా వస్తుంది కానీ షుగర్ డౌన్ అవుతుంది. అది వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ ప్లాన్. కానీ అలా షుగర్ ఎప్పుడు ఎక్కువగా ఉంచుకోవడం వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ షుగర్ ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళకి అప్పుడప్పుడు షుగర్ డౌన్ అవ్వచ్చు, ఇది చాలా సహజం. ఎంత కేర్ తీసుకున్నా ఎన్ని జాగ్రత్తగా ఉన్నా సరే షుగర్ అప్పుడప్పుడు డౌన్ అవుతుంటుంది. డౌన్ అయినప్పుడు చేసేది చిన్న ఒక కొద్దిగా పంచదార, ఒక స్పూన్ పంచదార కావచ్చు, ఒక చాక్లెట్ కావచ్చు. చాక్లెట్ అంటే మళ్ళీ 1 రూపీ చాక్లెట్, 2 రూపీస్ చాక్లెట్, ఆశీ చాక్లెట్స్ లాంటివి కాదు, మినిమం 5 స్టార్ చాక్లెట్ లాంటివి, ఏదైనా డైరీ మిల్క్ 5 రూపీస్ చాక్లెట్, 10 రూపీస్ చాక్లెట్ లాంటివి తీసుకుంటే మంచిది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే ఎవరైనా పక్కనే ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళమని చెప్తారు జనరల్గా, ఎవరైనా ఉంటే. ఒకవేళ లేదు ఎవరైనా లేకపోయినా సరే పర్సులో కొద్దిగా షుగర్ ప్యాకెట్ అనేది పిన్ చేసుకొని, చిన్న పాలిథిన్ కవర్లో పిన్ చేసుకొని షుగర్ ప్యాకెట్ పర్సులో పెట్టుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా క్యాడ్బరీ చాక్లెట్ ఎప్పుడు కూడా క్యారీ చేసుకోవచ్చు. కొంతమంది ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా షుగర్ డౌన్ అవడం వల్ల జరుగుతూ ఉంటాయి, చాలా మందికి తెలియదు. అంటే షుగర్ ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఒక 2 o'clock కల్లా ఇప్పుడు భోజనం చేసే వ్యక్తి ఆ రోజు డ్రైవింగ్లో ఉన్నారు, ఇంకో ½ an hourలో ఇంటికి వెళ్ళిపోతారు. సో షుగరు ఆ టైంలో షుగర్ 2 అవుతుంది కాబట్టి 2 దాటిపోయేసరికి ఆటోమేటిక్గా షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది, లైట్గా షివరింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ పర్సన్కి ఇప్పుడు కార్ డ్రైవింగో బైక్ డ్రైవింగో చేస్తూ ఉంటాడు, ఆ టైంలో తనకు తెలుస్తుంది ఏది షుగర్ డౌన్ అవుతుందేమో అని చెప్పి. తనేమనుకుంటాడంటే చాలా వరకు ఏంటంటే ఈ విషయం తెలిసిన ఇంకో 10 minutes వెళ్ళిపోతాం కదా, ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఏమవుతుందిలే, ఇంకో 10 minutes వెళ్ళిపోతాం, ఇంకో 15 minutes వెళ్ళిపోతాం అన్న కేర్లెస్లో ఏం చేస్తారంటే ఇంకా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సడన్గా కళ్ళు బయలు కమ్మడం, కళ్ళు తిరగడం, వెంటనే యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ యాక్సిడెంట్స్. చాలా మందికి ఈ విషయం తెలియదు. అయితే ఇమ్మీడియట్గా ఎప్పుడైనా షుగర్ డౌన్ అయిన సిమ్టమ్స్ కనిపిస్తే అది బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా సరే ఉంటే సరే వెంటనే పక్కన ఆపి ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఒక చాక్లెట్, కూల్ డ్రింక్ ఏదైనా తాగితే వితిన్ 5 minutes సరిపోతుంది. సో అందుకు షుగర్ డౌన్ అవ్వడం అనేది ఈ చిన్న విషయం తెలిస్తే భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. అదే షుగర్ లెవెల్స్ ఎక్కువైతే మీరు చేసేది ఏమి ఉండదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే తనే అసెస్ చేస్తారో అది ఫుడ్ కంట్రోల్లో చేసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, లేదంటే ఏదైనా డోస్ పెంచాలని చెప్పి చూసుకుంటారు. కానీ షుగర్ డౌన్ అయితే మాత్రం అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ ఒక్క విషయం తెలిస్తే షుగర్ డౌన్ అయితే ఏం జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఒకసారి బీపీ డౌన్ అవడం, షుగర్ డౌన్ అవడం రెండు కూడా ఒక్కొక్కసారి సిమిలర్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, కళ్ళు తిరగడం. అది చెక్ చేసుకోవాలంటే ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకుంటే మంచిది. గ్లూకోమీటర్ అంటే షుగర్ చెక్ చేసుకునే మిషన్. అది వితిన్ 1 minute ప్రతి ఒక్కరు షుగర్ పేషెంట్, నెక్స్ట్ షుగర్ పేషెంట్స్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి గ్లూకోమీటర్తో షుగర్ ఎట్లా చెక్ చేసుకోవాలో తెలియాలి ప్రతి ఒక్కరికి.
సో ఇది మస్ట్ అండ్ షుడ్ చాలా మంది, ఎందుకంటే ప్రతిసారి ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకొని ఇప్పుడు మనకి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, షుగర్ డౌన్ అయిందో బీపీ డౌన్ అయిందో ఇంకా ఏం డౌన్ అయిందో తెలియదు. సో ఆ టైంలో కన్ఫర్మేటరీ కోసం వెంటనే గ్లూకోమీటర్ ఇంట్లో ఉంటే వెంటనే చెక్ చేసుకుంటే వితిన్ 1 minute మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ వాల్యూ కనుక మీకు 50, 60, 40 ఉందంటే షుగర్ డౌన్ అనేది కన్ఫర్మేషన్. సో మీరు చక్కగా వెంటనే స్వీట్స్ కానీ పంచదార కానీ ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. సో గ్లూకోమీటర్ ఉంచుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. అంటే ప్రెగ్నెంట్ టైంలో డయాబెటీస్ యాడ్ అయితే బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి? సో పిల్లలకి వచ్చే ఛాన్స్ అనేది అంటే పేరెంట్స్కి ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలా అని చెప్పి పుట్టిన వెంటనే వస్తుందనో 10 yearsకి వచ్చేస్తుందనో 20 yearsకి వచ్చేస్తుందనో అలా రానే రాదు. పిల్లలకి వచ్చే అవకాశం వస్తుందంటే వాళ్ళు 30 years అయిన తర్వాత 30 years అంటే వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేసుకోకపోతే, అంటే డ్యూ టు స్ట్రెస్ వాళ్ళ ప్రొఫెషనల్గా కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల కావచ్చు, సడన్ ఎమోషనల్ అప్సెట్స్ వల్ల కావచ్చు, అట్లా టెన్షన్స్ వల్ల, లేదంటే ఒబిసిటీ అంటే వెయిట్ వాళ్ళు ఎక్కువగా ఉన్న, మెయిన్గా ఏంటంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా చేరిపోయిన వాళ్ళలో ఎక్కువగా అంటే వెయిట్ ఎక్కువగా ఒబిసిటీ ఎక్కువగా ఉన్నా సరే, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోయినా అంటే ఎక్సర్సైజ్లు ఏమి చేయకపోయినా సరే, లేదంటే కొన్ని రకాల మెడికేషన్స్, కొన్ని స్టెరాయిడ్ మెడిసిన్స్ అట్లాంటివి వాడడం వల్ల కూడా వాటి వల్ల ఈ ఆల్రెడీ ఈ వంశపారంపర్యంగా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వాళ్ళకి అలా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, పెద్దవాళ్ళకు ఉంటే పుట్టిన వెంటనే వస్తుందనో, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్లో డయాబెటీస్ వచ్చినంత మాత్రాన పిల్లలకి వెంటనే డయాబెటీస్ వస్తుందనో అట్లా వచ్చే అవకాశం అయితే లేదు. అయితే చిన్నపిల్లల్లో వచ్చేది టైప్ 1 డయాబెటీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అంతే తప్ప, ఇలా వంశపారంపర్యంగా వచ్చేది ఎప్పుడు కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత, పిల్లలు పెద్ద అయిన తర్వాత వస్తుంది తప్ప చిన్నతనంలోనే రాదు. డాక్టర్ గారు, అసలు డయాబెటీస్ ఎన్ని రకాలు? డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? డయాబెటిక్ అనేది ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకన్నా రావచ్చు, ఏజ్తో సంబంధం అయితే లేదు. కానీ ఎక్కువగా వచ్చేది ఏంటంటే పెద్దవాళ్ళలో ఆఫ్టర్ 30 years అబోవ్ ఉన్న వాళ్ళకి. జనరల్గా ఒక 15 years 20 years బ్యాక్ ఒక 40-50 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్తాము. కానీ రీసెంట్గా ఏంటంటే అబోవ్ 30 years ఉన్న వాళ్ళు కూడా చాలా కామన్గా డయాబెటీస్ రావడం చూస్తున్నాం. ఇలా పెద్దవాళ్ళలో వచ్చేదాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకుంటాం. సో ఈ టైప్ 2 డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి బరువు ఎక్కువగా ఉండడం. వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే, అంటే హైట్ బట్టి మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రతి ఒక్కరు ఇంతే బరువు ఉండాలి అంటే ఏజ్ బట్టి ఎప్పుడు కూడా బరువు క్యాలిక్యులేట్ చేయము. ఏజ్ అంటే 30 years ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత బరువు ఉండాలి, 40 years ఉన్న వాళ్ళు ఎంత బరువు ఉండాలి అనేది కాకుండా వాళ్ళ హైట్ ఎంత ఉన్నారు అన్న దాన్ని బట్టి బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి వెయిట్ ఎంత ఉండాలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వెయిట్ ఉండాల్సిన లెవెల్ కంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా షుగర్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ ఏమి చేయటం లేదు. వాళ్ళకున్న బిజీ లైఫ్లో ఏంటంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం వల్ల కూడా బాడీ వీక్ అయ్యి ప్యాంక్రస్ లోపల బీటా సెల్స్, ఈ సెల్స్ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ అంటే వంశపారంపర్యంగా అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి, తాతగారు కానీ మామగారు కానీ, మెయిన్గా పేరెంట్స్, అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ, మామయ్యలు మేనతలు పిండ్లు పెద్దమ్మలు ఎవరికైనా సరే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంది అంటే సో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని అర్థం. దాన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అంతే తప్ప ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే ఖచ్చితంగా వస్తుంది అన్నదైతే కాదు. సో ఎవరికి వస్తుంది అంటే ఫ్యామిలీలో ఉండి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ స్మోకింగ్, డ్రింకింగ్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వెయిట్ ఎక్కువగా ఉండడం కావచ్చు, ఎక్సర్సైజ్ చేయకపోవడం కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్, డయాబెటీస్ అనేది ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వాడేవాళ్ళు ఎక్కువగా ఈ మోకాల నొప్పులు కానీ, కీళ్ళవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తాం. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న కండిషన్లో చాలా వరకు ఏంటంటే ఇచ్చే ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్స్ ఉంటాయి. మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఉంటుంది, లేదంటే ప్రెడ్నిసోలోన్ ఉంటుంది, లేకపోతే కనుక ఈ డెఫ్లాజోకాట్ అని అట్లా కొన్ని రకాల స్టెరాయిడ్స్, డెక్సామెథసోన్ అని చెప్పి వైస్లోన్ అంటారు. సో ఈ టైప్ ఆఫ్ కొన్ని రకాల స్టెరాయిడ్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ ప్యాంక్రస్ లోపల బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యి ఇట్లా షుగర్ లెవెల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెం కాలవాపులు ఉన్న వాళ్ళు, కొంచెం బాడీ లోపల నీరు బయటికి పోవడానికి ఇచ్చే డైయూరిటిక్స్ అంటారు. సో ఆ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కొంతమందికి ఇస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ మెడికేషన్స్ వాడే వాళ్ళలో కూడా ఈ షుగర్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్. ప్రతి ఒక్కరికి ఎవరికన్నా, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకన్నా కావచ్చు, లేదంటే సిటీలో ఉన్న వాళ్ళకన్నా కావచ్చు, లేడీస్ కన్నా కావచ్చు, హౌస్ వైఫ్, జాబ్ హోల్డర్స్ ఎవరికన్నా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సమస్య ముఖ్యంగా స్ట్రెస్. ప్రతి ఒక్కరు ఏదో ఒక టెన్షన్తో బాధపడుతున్నారు. ఏ టెన్షన్ లేకపోయినా సరే ఈ సీరియల్స్ చూసో, లేదంటే ఏవో చూసో ఎక్స్ట్రా టెన్షన్స్ యాడ్ చేసుకుంటున్నారు ఈ న్యూస్ ఇవన్నీ చూసి. సో
అంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎక్కువగా షుగర్ అనేది ఓన్లీ అర్బన్ ఏరియాస్లో, అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి, టౌన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చేది. ఎందుకంటే ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఈ జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు, ఈ మార్కెటింగ్ ఫీల్డ్స్ కావచ్చు, సో ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చేది. కానీ అంతకుముందు ఏంటంటే ఇప్పుడు విలేజ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉండేవారు. కానీ ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరు, ఇప్పుడు విలేజెస్ కావచ్చు, ప్రతి ఒక్కరు స్ట్రెస్ లెవెల్స్ ఉండడం వల్ల ఆ స్ట్రెస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. సో ఈ కారణాల వల్ల షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చేదని మనం టైప్ 1 డయాబెటీస్ కింద చెప్పుకుంటాం. అంటే 20 ఇయర్స్ లోపు వచ్చే వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ అని చెప్పుకుంటాం. అయితే ఈ టైప్ 1 డయాబెటీస్ అన్నది ఎక్కువగా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఈ ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే ఈ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. మన బాడీకి ఏదైతే ఇన్సులిన్ అవసరమో ఆ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ నుంచి ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ బీటా సెల్స్ డ్యామేజ్ అవ్వడం దగ్గర నుంచి ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇనీషియల్గా ఒక 10% డ్యామేజ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏం కనిపించవు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత ఏంటంటే అప్ టు 90% ఆఫ్ బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యేంత వరకు చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ ఏమాత్రం కనిపించవు. అందరి పిల్లల్లాగే నార్మల్గానే ఉంటారు. 90% అంటే బాగా ముదిరిపోయిన తర్వాత, అంటే బీటా సెల్స్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మాత్రమే సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎట్లా కనిపిస్తూ ఉంటాయి? చిన్న పిల్లల్లో కూడా సడెన్‌గా కడుపు నొప్పి చెప్తూ ఉంటారు. సడెన్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి రొటీన్ చెకప్ చేస్తే షుగర్ ఉందని తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమందిలో ఏంటి ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళాల్సి రావడం, బాగా నీరసంగా ఉండడం, అప్పటి వరకు బయటికి వెళ్ళి ఆడుకునే చిన్న పిల్లాడు అప్పుడు నీరసం చెప్పడం, కాళ్ళు పీకులు అని చెప్పడం, తలనొప్పి అని చెప్పడం, ఒంటి మీద దురదలు చెప్పడం, ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్, ఫీవర్‌తో సిక్ అవ్వడం, సడెన్‌గా ఫీవర్స్ రావడం, అట్లా ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఈ టైప్ ఆఫ్ కంప్లెయింట్స్‌తో బాగా సిక్ అవుతుంటే రొటీన్ చెకప్‌లో మనకి తెలిస్తే గనుక షుగర్ ఉందని తెలుస్తూ ఉంటుంది. సో ఈ బీటా సెల్స్ మాక్సిమం డ్యామేజ్ అయిపోవడం వల్ల అప్పటికే మనం చెక్ చేసుకునేటప్పటికే బీటా సెల్స్ మాక్సిమం డ్యామేజ్ అయిపోతుంది 90% ఆఫ్ కేసుల్లో. సో అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఇంకా టాబ్లెట్స్ వల్ల వాళ్ళు మెయింటైన్ చేయలేము. ఖచ్చితంగా అందుకే దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అని చెప్తాం. అంటే ఇన్సులిన్ మీద ఖచ్చితంగా ఆధారపడాల్సిందే. అంటే డే 1 నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్, చిన్నపిల్లలైనా సరే డే 1 నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాల్సిందే. అయితే ఇది చాలా సిస్టమేటిక్‌గా మెయింటైన్ చేసుకోవాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేదంటే కాంప్లికేషన్స్ వీళ్ళకి చాలా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్‌లో షుగర్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. చాలా వరకు 100కి 90% ఆఫ్ కేసెస్‌లో వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా షుగర్ లెవెల్స్ నార్మల్‌కి వచ్చేస్తాయి. అయితే ఏంటంటే మళ్ళా ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నట్టు వాళ్ళు. నెక్స్ట్ విధంగా పీసీఓడీ ఉన్న లేడీస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నట్టు. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా కొంతమందిలో ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. అంతా యాజ్ ఇట్ ఈస్‌గా 100% నార్మల్‌గానే కనిపిస్తారు. ఏదో రొటీన్ చెకప్‌లో రొటీన్‌గా ఏదో గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారనో, లేదంటే రొటీన్ బ్లడ్ చెకప్‌లు ఇయర్లీ కొంతమంది సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వాళ్ళు ఇయర్లీ యాన్యువల్ చెకప్స్ ఉంటాయి. అట్లా రొటీన్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు జనరల్‌గా అయితే 100 లోపు ఉండాలి. 100 నుంచి 125 మధ్యలో ఉంటే గనక ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నట్టు. 125 అబోవ్ ఉంది అంటే గనక డయాబెటిక్ కంప్లీట్‌గా ఎంటర్ అయిపోయినట్టుగానే. సో ఈ 100 నుంచి 125 మధ్యలో ఫాస్టింగ్‌లో కనిపించింది అంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నట్టు. అంటే ఏంటంటే వీళ్ళకి కంప్లీట్‌గా డయాబెటిస్ ఎంటర్ కాలేదు. కానీ ఇన్ ఫ్యూచర్‌లో డయాబెటిస్ వచ్చే పాసిబిలిటీస్ మోర్. వితిన్ 4-5 ఇయర్స్ లోపు వీళ్ళు డయాబెటిక్‌లోకి ఎంటర్ అయిపోతారు. సో ఈ స్టేజు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు చక్కని ఆహార నియమాలు, ఎక్సర్సైజెస్ అవి మెడికేషన్ అవసరం ఉండదు. ఈ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఏమీ ఉండవు. అయితే సిమ్టమ్స్ లేకపోయినా సరే చక్కగా షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతారు, ఎటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు, అవి చక్కగా మెయింటైన్ చేసుకొని బరువు తగ్గడం, ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, ఇవి చక్కగా మెయింటైన్ చేసుకోగలిగితే లైఫ్‌లో డయాబెటిక్‌లోకి ఎంటర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఈ స్టేజ్ గనుక మిస్ అయితే గనక ఖచ్చితంగా వన్స్ డయాబెటిక్ ఎంటర్ అయితే ఇంక లైఫ్‌లో మళ్ళా పోదు. అప్పుడు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని స్ట్రెస్ మెడిటేషన్ చేసి, యోగాలు చేసి, ప్రాణాయామాలు చేసి, ఏం చేసినా వన్స్ డయాబెటిక్ కంప్లీట్‌గా బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్‌గా క్యూర్ అయిపోవడం అనేది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో కూడా లేదు. దాన్ని కంట్రోల్ చేసుకోవడమే. షుగర్‌ని ఏంటంటే కంట్రోల్‌లో పెట్టుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఈ షుగర్ వ్యాధి అనేది హెరిడిటరీగా రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అంటారు? షుగర్ వ్యాధి యాక్చువల్‌గా షుగర్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ హెరిడిటరీ. సో పెద్దవాళ్ళకి, పేరెంట్స్‌కి ఉంటే గనక
పిల్లలకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది చిన్న పిల్లల్లో వచ్చేది. పెద్దవాళ్ళకు ఉందంటే వెంటనే ఇప్పుడు 10 ఇయర్స్ ఏజ్‌లోనో 20 ఇయర్స్ ఏజ్‌లోనో పుట్టగానే వస్తుంది అట్లా అయితే కాదు. ఆఫ్టర్ 30 ఇయర్స్ అంటే వాళ్ళు పెద్దయిన తర్వాత షుగర్ లెవెల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. పెద్దవాళ్ళకి అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఈ విషయం తెలిసిన వాళ్ళు అంటే షుగర్ ఉంటే పేరెంట్స్‌కి షుగర్ ఉంటే పిల్లలకు వస్తుంది అని కొంతమంది భయపడి ఎవరికైనా సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ వస్తున్నాయి. 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా షుగర్ లెవెల్స్ అంటే దాని ఇట్ మీన్స్ ఇంకా మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ వస్తుంది. ఇట్లా మ్యారేజ్ అవ్వలేదు సో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏంటంటే ఇలా అబ్బాయికి షుగర్ ఉంది లేదంటే అమ్మాయికి షుగర్ ఉంది అంటే చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు. అంటే ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే తనకి షుగర్ ఉందని కాదు, పుట్టే పిల్లలకి షుగర్ వచ్చేస్తుందేమో అన్న దాంతో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. సో పుట్టే పిల్లలకి ఖచ్చితంగా వస్తుంది అనేది కాదు, ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ అంతే. అంటే మిగతా అంటే పేరెంట్స్కి షుగర్ లేని వాళ్ళతో పోల్చుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ, అంతే తప్ప ఖచ్చితంగా వస్తుందని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, అది జనరల్గా ప్రతి చోట మనం చూస్తున్నాం వస్తుంది. కానీ ఎంతమందికి వస్తుంది? స్మోక్ చేసే వాళ్ళందరికీ వచ్చేస్తుందా అంటే అందరికీ రాదు. దాన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. అంటే స్మోకింగ్ చేయని వాళ్ళతో పోల్చుకుంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ, దాన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. అంతే తప్ప ఖచ్చితంగా వస్తుంది అనే కాదు. సో అదేవిధంగా పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉంది, అలాగని చెప్పి లేదని కాదు. ఇప్పుడు షుగర్ రిజిస్టర్ అవుతున్న కేసెస్లో 100కి ఒక 60-70% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా పేరెంట్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఏమాత్రం లేకుండా డ్యూ టు స్ట్రెస్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, వాటి వల్ల వచ్చింది. మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్ వల్లే వస్తుంది. సో పేరెంట్స్కి ఉన్న పిల్లలు చక్కగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే లైఫ్లో మళ్ళీ షుగర్ మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.